ఈనాటి ధ్యానము కొరకై ఒక 2 వచనాలు మీరు చదవాలని కోరుకుంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి 2 వెంటనే చదివేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10-11. ఈ 2 చదివి పెట్టండి. ప్రియులారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినమని కోరుతున్నాను. ఈ చదవబడ్డ 2 సందర్భాలలో కూడా వేరువేరు వ్యక్తులు, వేరువేరు పరిస్థితులు, వేరువేరు సందర్భాలు, కానీ ప్రభువు వద్ద నుంచి ఒకే మాట వచ్చింది. అక్కడ ఇక్కడ కూడా ఒకే మాట, నేను మిమ్మల్ని ఎరుగను, తొలగిపోండి అని. ఇక్కడ కూడా అదే మాట. ఒకరెవరో అక్రమము చేయించు ఉండిన వారు, ఇంకొకరెవరు ఆ ఘడియ వరకు, ఆఖరి వరకు తమ పరిశుద్ధతను కాపాడుకున్న కన్యకలు. విచిత్రంగా ఇద్దరికి ఒకే మాట, తొలగిపోండి, మీకు తలుపులు తీయం, అసలు మీరెవరో మాకు సంబంధం లేదు, మీరెవరో మేము ఎరగం. అక్రమస్తులు, క్రమములో లేనివారు, దోషక్రియలు చేయవారు, అపరాధములతో నిండిపోయిన వారు, కడుపులో దేవుని భయం లేకుండా బ్రతికి సేవ చేసిన వాళ్ళు, ఆ గడి వరకు తమ కన్యాత్వాన్ని, పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళు ఒకే ఘాటిన కట్టబడడం ఎంత విచిత్రం! జీర్ణించుకోలేని విషయం అది. వీళ్ళంటే కడుపులో దేవుని భయం లేని వాళ్ళు కనుక, అక్రమంగానే సేవ చేసేసారు కనుక, కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి పర్వాలేదు అనే ధీమా వచ్చేసింది కాబట్టి, ఇది దేవుని చిత్తం కాదు, ఇది క్రమం కాదనే భయం కడుపులో లేకుండా బతికేశారు కాబట్టి, అసలు మీరు ఎవరో నేను ఎరుగని అవతలపోండి అంటే బాగానే ఉంది తీసుకోవడానికి, నిజమే మరి అనిపిస్తుంది. కానీ వీళ్ళెవరో తమ జీవిత కాలంలో ఒక మురికి మచ్చ అంటకుండా బతికిన పరిశుద్ధులు. ఒక ఆత్మీయ అనుభవాల్లో, ఆత్మీయ అంతస్తుల్లో వ్యత్యాసం ఉంది, కానీ పరిశుద్ధతలో మాత్రం బుద్ధి కలిగిన కన్యకలకు ఏమాత్రం తీసిపోయి పరిశుద్ధత వీరి సొంతం. లోకంతో కలిసిపోయిన వారు కాదు, మనసులో చెడిపోయిన వారు కాదు, తమ తలంపుల్లో వేరొకరిని ఊహించుకుంటున్న వారు కాదు. యేసు తప్ప ఎవరు వారి మనసులో లేరు. కునికి నిద్రించారంటే వాళ్ళు కూడా నిద్రించారు. మరి నూనె అయిపోవచ్చింది కంటే వారికి కూడా అయిపోవచ్చింది. మరి ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన రండి అన్న పిలుపు వినలేదేమో అంటే వాళ్ళు విన్నట్టుగానే వీళ్ళు విన్నారు, వారు లేచినట్టుగానే వీరు లేచారు. వారికి దివిటీలు ఉన్నాయి, వీరికి దివిటీలు ఉన్నాయి, వారి దివిటీలు ఆరిపోయే దశకు వచ్చాయి, వీరికి కూడా వచ్చాయి. వ్యత్యాసం వల్ల ఆరిపోయే స్థితికి రాగానే వారు తమ సిద్ధులలో ఉన్న నూనెలు పోసుకోగలిగారు. వీరికి శుద్ధిలలో ఎక్స్ట్రా ఆయిల్ లేదు కనుక దెబ్బతిన్నారు అంతే. ఇంకెక్కడ కూడా వ్యత్యాసం లేదు. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? కడుపులో భయం లేకుండా అక్రమంగానే అడ్డగోలుగా బతికేసి అద్భుతాల మీద కొట్టుకొచ్చేసిన బ్యాచ్కి ఏ గతి పట్టిందో, జీవితములో అసలు అపవిత్రకు తావివ్వకుండా పరిశుద్ధతను కాపాడుకున్న పరిశుద్ధమైన కన్యలకు కూడా అదే గతి. మీరెవరో ఎరగని అవతలపండి, మీకు తలుపులు తీసే ప్రసక్తే లేదనేసాడు. అత్యంత ప్రమాదకరమైన
అందరూ భరించలేకపోతున్నా చాలా ఇబ్బంది పెట్టే ఒక స్టేట్మెంట్ చేయదలిచాను నేను ఇక్కడ. అప్పుడే టైం అయిపోయింది అనుకుంటా. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, పరిశుద్ధత చాలా అవసరం, కానీ పరిశుద్ధత మాత్రమే సరిపోదు. యేసుప్రభు అంటాడే, అంగీకరించుటకు సున్నతి గల మనస్సు ఉంటే చాలు అని. ఈ ప్రత్యేకమైన హృదయం ఉంటే తప్ప ఎవడు దీన్ని అంగీకరించలేడని. అలాంటి ఒక ప్రత్యేకమైన హృదయం అవసరం ఈ మాటను భరించడానికి. పరిశుద్ధత చాలా అవసరం, కానీ పరిశుద్ధత మాత్రమే సరిపోదు. పరిశుద్ధ పరచబడిన వారు, పరిశుద్ధతలో బ్రతుకుతున్నవారు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నవారు, పరిశుద్ధతకు అనుబంధముగా దేవుడు ఏర్పరిచిన ఇతర విషయములను కూడా పాటించవలసి ఉన్నది. నేనేం పాపం చేయట్లేదు కదా, నేను పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను అంటే అది చాలకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధత చాలా కీలకం, చాలా అవసరం, కానీ అది మాత్రమే సరిపోకపోవచ్చు. ఈ ఒక్క స్టేట్మెంట్ మీకు ఇవ్వడానికి ఈ పూట దాన్ని పంపించండి నమ్ముతున్నాను నేను. ఇంకా బరి తెగించి పాపంలో ఉన్నారని, అక్రమంగా బతుకుతున్నారని, అడ్డగోలుగా జీవిస్తున్నారని, విచ్చలవిడిగా జీవిస్తున్నారని నేనేమనుకోవడం వల్ల దేవుని కృప బట్టి పరిశుద్ధతలోకి వచ్చారు. ఆమేన్. వివిధ దశల్లో పరిశుద్ధతను చెప్పనా, యేసు రక్తం ద్వారా కొనబడ్డారు, దేవుని వాక్యం ద్వారా కడగబడుతున్నారు, దేవుని అగ్ని చేత కాల్చబడి శుద్ధీకరించబడుతున్నారు, కన్నీటి పశ్చాత్త ప్రార్థనల వల్ల కడగబడుతున్నారు, ఒక సమర్పణలోకి రావడం ద్వారా కడగబడుతున్నారు, ఆరాధనలో, ప్రార్థనలో, ఉపదేశంలో, అభిషేకంలో దిగి వస్తున్న దేవుని మహిమ పరిశుద్ధపరుస్తూ ఉంది, శ్రమల వలన పరిశుద్ధపరచబడుతున్నారు. ఆమేన్. ఇన్ని రీతులుగా, ఇన్ని దశలుగా మనలో పరిశుద్ధత సంపూర్ణమగుటకు దేవుని ఆత్మే మన కొరకు, మన తరపున ప్రయాసపడుతున్నారు. ఏమంటలేదు మీరు? అదేమి లేదులే, మేమే ప్రయాసపడుతున్నట్టుగా ఉంది మీ మౌనం. లేదు, నా ప్రయాస తక్కువే, ఈ విషయంలో దేవుని ఆత్మే నాలో ఎక్కువ ప్రయాసపడుతున్నారు అనే అంగీకారం ఉంటే మీరు ఆమెను అని ఉండాలి కదా. మీ నిశ్శబ్దం తీవ్రమైనటువంటి తృణీకారానికి సాదృశ్యముగా ఉన్నది. అలాగూ కాని ఎడల దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నాకు ప్రారంభంలో నేను కాదు, ఆయన కృపే నాలో ప్రయాసపడుతుంది అన్నమాట దేవుని భయముతో అంగీకరించాను తప్ప అర్థమయ్యేది కాదు. ఆయన కృప వలన మనం ప్రయాసపడతాం, కానీ ఆయన ప్రయాసపడటం ఏంటి? ఆయనకేం అవసరం? మనం ప్రయాసపడితే కనికరిస్తాడు, ప్రయాసపడితే అంగీకరిస్తాడు, ప్రయాసపడితే ఫలింపజేస్తాడు. ఆయన ఫలించడం ఏంటి? ఆయన ప్రయాసపడటం ఏంటి? ఏటో మరికొన్ని విపరీతంగా ఉంటాయి. అయినా సరే దేవుని వాక్యం కనుక పిచ్చిగా మాట్లాడకూడదు, సేవించు ప్రభువా అనుకుని సరిపెట్టుకోవడం అర్థమై సావక. కానీ నా సేవలో నాకు వచ్చిన ఫలితాన్ని చూశాక, ఇంత ఫలితానికి తగిన కష్టం నేను పడలేదే, ఇది ఎవరు చేసి ఉంటారు? హోంవర్క్స్ రాయాలని శ్రద్ధగా, టీచర్ పట్ల భయము కలిగి, చదువు పట్ల శ్రద్ధ కలిగి కూర్చున్న పిల్లోడు సగం రాసేపటికి తెలియకుండానే పుస్తకాల మీద పడే నిద్రపోయాడు. చిన్నపిల్లోడు. వాడి విద్య పట్ల ఆసక్తికి మురిసిపోయిన వాళ్ళ నాన్న వాడిని అలా ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి మిగిలిన వర్క్ రాసేసాడు. పొద్దున్న లేచాడు, కాబోకరు తయారీ పెట్టి టిఫిన్ పెట్టి స్కూల్కి వెళ్ళిపోయాడు. టెన్షన్గా పుస్తకం పట్టుకెళ్ళి ఇస్తే సగమే రాశారు కదా, గోపలు వాయించేస్తుంది టీచరు అనుకొని వెళ్తే వెరీ గుడ్ అని టీచర్ దగ్గర తీసుకుని అందరి ముందు ప్రశంసిస్తే, నేను రాయలేదే, ఎవరబ్బా అని పుస్తకం మళ్ళీ తిరిగి ఇచ్చాక చూసుకొని, ఇది డాడీ రాసి ఉంటాడు అని అర్థమైతే వాడికి వచ్చే సంతోషానికి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ.
కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ సంతోషం ఈ సేవను చూస్తే కలుగుతుంది. ఇంత మందను కాయుటకు చాలినంత ప్రార్థన, ఇంతమంది పరిశుద్ధులను బలపరచుటకు కావలసినంత కృప, మినిమం రోజుకు 3, 4 ఒక్కోసారి 5 సందేశాలు ఇవ్వడానికి సిద్ధపరచుకునే అంత సమయం కూడా లేని పరిస్థితుల్లో పరుగులు ఎడుతుంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? బాగా వాడబడే ఒక దైవజనుడు మొన్న ఈ మధ్యన అడిగిన ప్రశ్న, అన్నా నిన్నేమి ఇబ్బంది పెట్టను కానీ ఒక్కటి మాత్రం చెప్పని అన్నాడు. ఏంటన్నా అంటే, అసలు ప్రసంగాలు ఎప్పుడు సిద్ధపడుతున్నామని. మేము ఆదివారానికి బోళ్ళు కసరత్తు చేస్తున్నాం కదా, మినిమం రోజుకు 3, ఆదివారం నుంచి 5 ఎక్కడని నీకు తిములుతుంది అసలు. సరే దేవుడు వాడుకుంటాడు కాదని, కానీ నువ్వు ప్రసంగం ఎలాగ సిద్ధపడుతున్నావు, ఏ టైంలో సిద్ధపడతావు? యథార్థంగా తల ఉంచుకొని కన్నీళ్లతో ఒప్పుకొనవలసిన సత్యం. ఈ విషయంలో కూడా నా తరపు నేను కృపే ప్రయాసపడుతుంది. యథార్థంగా ఒప్పుకోవాల్సిన సత్యం. లేకపోతే ఒకప్పుడు దైవజనులుగా మీ దగ్గర యథార్థంగా ఒప్పుకుంటున్నాను, ఒక్క మనిషికి ఇన్ని బాధలా అనిపించేది. నాకు వచ్చిన కష్టం, శ్రమ, నింద, అవమానం అవన్నీ ఇప్పుడు తగ్గామంటలేదా? ఇంకా శ్రమలు ఉన్నాయి. కానీ ఇన్ని శ్రమల మధ్యలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి సరిపడే అంశములాగా ఒక్క మనిషి ఇన్ని పరిచర్యలు చేయగలుగుతున్నాడా అనిపిస్తుంది. దాని మూలముగా తేలిన ఫలితార్థం ఏమిటి? ఇన్ని శ్రమలో నిలుబెట్టిన దేవుని కృపే ఇంత పరిచర్యకు కారణం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సహోదరుడు, నా సహదాసులైనటువంటి మీకు ఈ సాక్ష్యము ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆశతో, విశ్వాసంతో ఈ మాటలు నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా బాధ, నా దుఃఖం ఏంటంటే, అక్రమంగా నడుచుకున్న వారికి ఏ పరిస్థితో, పరిశుద్ధతను కాపాడుకున్న వారికి అదే పరిస్థితి. తలుపులు వేయబడ్డాయి, మీరు వెళ్ళిపోండి, లోపలికి మీకు అవకాశం లేదు, పోండి అనే తృణీకారం పాపులకు దక్కితే సరే కానీ పరిశుద్ధులకు దక్కటం ఏమిటండి? ఆ 2 వచనాలు కంపేర్ చేసి చదవడం మీకు పిచ్చి వచ్చేస్తుంది. అక్రమము చేయి వరలరా మీరు తొలగిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు, వీళ్ళు కూడా మీరెవరో నాకు తెలియదు, తెలుపండి. ఇందు మూలముగా మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత చాలా అవసరం. కానీ పరిశుద్ధత మాత్రమే చాలదు. పరిశుద్ధతకు అనుబంధముగా ఉన్న కొన్ని విషయములను కూడా మనము తీవ్రంగా తీసుకోవాలి, పాటించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పెద్దగా సాగదీయకుండా టపటప 2 ముక్కలు చెప్పేస్తాను. నా వైపు చూడండి. మరి ఈ బుద్ధి లేని కన్యకులు అనే ఇంత పెద్ద పదం వాళ్ళు ఎత్తిన పడిపోయింది. వాళ్ళు ఏం పాపం చేయలేదు, పరిశుద్ధతను కాపాడుకున్నారు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, అసలు ఏంటి, తప్పేంటి, జరిగింది పొరపాటు ఎక్కడని చూస్తే ఒక్కటే, అదేంటంటే ఈ నూనె సరిపోతుందిలే అనుకున్నారు. బుద్ధిగల కన్యకులు ఏమో ఎందుకన్నా మంచిది, ఆలస్యమైతే ఎందుకు వచ్చిన తెప్పులో కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం అనుకున్నారు. ఆ ఒక్క పాయింట్ అలా సేవ్ చేసేసింది. ఇంక ఏ విషయంలో తొక్కివీలు చెప్పండి. మీరు భూతత్వం పెట్టి పట్టుకున్న లోపాలు కనపడవు. వాళ్ళు కొనికారు, వీళ్ళు కొనికారు, వాళ్ళు పిలుపున్నారు, వీళ్ళు విన్నారు, వాళ్ళు మేలుకున్నారు, వీళ్ళు మేలుకున్నారు, వాళ్ళు దివిటీలు ఉన్నాయి, వీళ్ళు దివిటీలు ఉన్నాయి, అవి ఆరిపోయేలాగా ఉన్నాయి, ఇవి ఆరిపోయేలాగా ఉన్నాయి. ఎప్పుడైతే దివిటీలు ఆరిపోయేలా ఉన్నాయో రెడీగా ఉన్న సిద్ధులలో నూనె పోసుకున్నారు. వీళ్ళ దగ్గర అది లేదు. ఒక్కటే తేడా. నా దుఃఖం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను నమ్మని, పరిశుద్ధాత్మ అభిషేకం మీద గౌరవం లేని, ఎప్పటికప్పుడు నూతన నూనె ప్రభావంతో నింపబడే ఆరాటము లేని, నూతన తైలమును కోరుకునే పిపాస లేని పరిశుద్ధులు ఎందరో ఉన్నారు. ఫీలింగ్ వెరీ సారీ టు సే దిస్. నిశ్చయంగా వారు పరిశుద్ధులు. వారిలో అనేకులు నాకు వ్యక్తిగతంగా తెలిసిన వారి జీవితాన్ని బట్టి నేను చెప్తున్నాను, నాకంటే చాలా పరిశుద్ధులు.
వారి జీవితాన్ని ఎరిగిన వానిగా చెప్తాను, నాకంటే చాలా పరిశుద్ధులు. కానీ వాళ్ళని చూస్తే ఒక భయం, వాళ్ళకంటే తక్కువ నేను, వాళ్ళకంటే అన్ని విషయాల్లో తక్కువ నేను. కానీ వాళ్ళు చూస్తే భయం ఏంటంటే, ఈ నూనె సరిపోద్ది, మంట సరిపోద్ది, వెలుగుతున్నాం కాబట్టి సరిపోద్ది అనుకుంటున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అవసరం అన్న ఒక మాట ఎందుకో వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ వరదల్లో చిక్కుని విలయ తాండవంలో విలవిల్లాడిపోతున్న వ్యక్తుల్లో ఒక ఆయన ఫోన్లో మాట్లాడుతూ విలేకరుతో అన్నాడంట, దేవుడి దేవాల గత రాత్రి ఛార్జింగ్ పెట్టుకున్నాను కాబట్టి బతికిపోయినా, లేకపోతే అసలు నాకు ఛార్జింగ్ కూడా లేకపోను. మా వాళ్ళు ఎవరి ఫోన్లకి ఛార్జింగ్లు తెల్లారిపోతే ఎట్టుకుందాం, ఈరోజు వరద వచ్చేసింది. ఇంత చిన్న పాయింట్ కూడా మనకి హెచ్చరిక ఇవ్వట్లేదా? రేపు పొద్దున్నే ఛార్జింగ్ పెట్టుకుందాం, రాత్రి ఎందుకు లేనుకున్నవాడు దొరికిపోయాడు కదా, బాధ చెప్పుకోవడానికి దిక్కు లేకుండా అయిపోయింది కదా. అనుకూల సమయం ఉందో మీ మొరలు ఆలకించుతున్న మాటను ఎత్తికెక్కటం లేదా? యెహోవా మీకు సమీపముకున్న కాలములో అయిన వేడుకలు అన్న మాట అసలు ఎప్పుడు గుర్తు రావట్లేదా? దుర్దినములు రాకముందే జ్ఞాపకం చేసుకున్న మాటను ఎత్తికెక్కటం లేదా? మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదనే మాట భయం కలిగించడం లేదా? సమయమును పోనివద్దు అనే హెచ్చరిక ఏమి భయం రానివ్వట్లేదా గుండెల్లో? ప్రియ దైవ జనమా, పరిశుద్ధులారా, మీ పరిశుద్ధత చాలా మంచిది, చాలా శ్రేష్టమైంది, చాలా అవసరమైంది. కానీ అది మాత్రమే చాలటం లేదు. దానికి అనుబంధంగా ఒక నూతన నూనె ప్రభావం కావాలి, బలమైన అభిషేకము కావాలి, తైలముతో నింపబడాలి, అపరిమితమైన దేవుని ఆత్మ ప్రభావం కావాలి. ఈ మాట చెప్పుచున్నదన్న పరిశుద్ధత పెద్ద విలువ లేనిదని చెప్పుచున్నామా మనము? లేదో కాదు. అపార్థము చేయుటకే ఆశపడుకున్న పాపిష్టి దుష్ట మనసు ఆ మాట మాట్లాడవచ్చు. ఒకవేళ పరిశుద్ధత చాలా కీలకం, చాలా అవసరం. దట్ ఈస్ బేసిక్ రిక్వైర్మెంట్ ఇన్ అనదర్ వర్డ్. అది కనీస అవసరత. బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఈ భక్తి సరిపోద్దులే, ఈ ప్రార్థన జీవితం సరిపోద్దులే, ఈ నడిపింపు సరిపోద్దులే, ఈ అభిషేకం సరిపోద్దులే, మనకున్న అనుభవాలు చాలే, మనం చేస్తున్న సేవ చాలే, ఈ చాలు చాలు చాలనే మాటకి చాలు. ఈ నడిపింపు చాలదు, ఈ అభిషేకం చాలదు, ఈ నూనె చాలదు, ఈ తైలాభిషేకం చాలదు, ఈ ప్రత్యక్షతలు చాలవు, ఈ ప్రార్థన జీవితం చాలదు, ఈ పరిశుద్ధత చాలదు. నేను ఇంకా సంపాదించుకోవాలి. అవసరానికి మించి దివిటి నిండిపోతే ఒక సిద్ధం మెయింటైన్ చేసి దాంట్లో కలిగి ఉండాలి తప్ప చాలే అనుకోకూడదు అనే ఒక తీవ్ర నిర్ణయం ఈ పూట మనం తీసుకోవాలి. చాలామంది దైవజనులతో, చాలామంది విశ్వాసులతో ఉన్న సమస్య అది. చాలండి, మరి టూ మచ్గా చేయక్కర్లేదు, మరి అపరిమితంగా చేయక్కర్లేదు, ఈ మాత్రం చాలే. అసలు ఈ మాత్రం లేదని కూడా చాలామంది. ఎందుకు వాళ్ళతో మనం పంచుకోవాలా? పరిసైడ్ దెబ్బతిన్న ప్రధాన కారణం అదే. కానీ నీళ్ళ లేను, నేను ఈళ్ళ లేను. నువ్వు అసలు ఆడితే ఎందుకు పోల్చుకుంటున్నావు? నువ్వు, నీకు బుద్ధి ఉందా? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటే నువ్వు పుదీనా, సదాపా, జీలకర్ర, కొత్తిమీరలు కూడా దశభాగం ఇచ్చాను నీవు. దేవుని భయము కలిగి బ్రతుకుతున్నావు నువ్వు ఆడితే ఎందుకు పోల్చుకుంటున్నావు? అసలు చోరులతో, దొంగలతో పోల్చుకోవాల్సిన పని నీకేముంది? నీకన్నా పరిశుద్ధులతో కదా పోల్చుకోవాలా? సర్వకాల సర్వవస్తువుల తిరుగులేని, మార్పు చెందని మహామాదిరైన దేవునితో కదా పోల్చుకోవాలా? నేను వాళ్ళ పరిచయం కన్నా మన పరిచయం పెట్టండి, ఆ సంఘం కన్నా మన సంఘం పెట్టండి. ఏం కంపారిజన్ ఇది? ఏం అవసరం అసలు అలాంటి కంపారిజన్ మనకి? ప్రియులారా, దేవుని బిడ్డలారా, చాలు చాలు అనే మాటను మనం ఆపేయాలిక.
ఈ బలం సరిపోవట్లేదు, ఈ ఈ ఈ పవిత్రత సరిపోవట్లేదు, ఈ అభిషేకం సరిపోవట్లేదు, ఈ ప్రార్థన సరిపోవట్లేదు, ఈ భక్తి సరిపోవట్లేదు, నేను ఇంకా కొంచెం దేవుని కృప పొందాలా, ఇంకా కన్నీరు కార్చాలా, ఇంకా అభిషేకాన్ని పొందాలా, ఇంకా పరిశుద్ధుల సహవాసం అవసరం, ఇంకా నడిపింపు అవసరం. ఈ ఏడుపు ఉండాలి మనకి. ఈ లేనిపోని పనికి మన ధీమ కొంప ముంచేస్తుంది. పర్లేదులే ఏంటంటే పర్లేదు. అలాగే లూకాసు వార్త 17:17 మీరు చదవక్కర్లేదు కానీ, 10 మంది శుద్ధులైరి కారా ఆ 90 ఎక్కడ? ఆ మాట గుర్తొస్తుందా మీకు? అంటే యేసు వద్దకు తిరిగి రాని, యేసు పాదాల దగ్గరికి సమకూర్చబడని ఆ 90 కూడా పరిశుద్ధులే. ఇంకా వారి దగ్గరికి వస్తూ లేదు, వారు శుద్ధులైపోయారు. పసిపిల్ల వారి దేహంగా మారిపోయింది. వారు ఇప్పుడు శుద్ధులే కానీ వారు ఎక్కడ? యేసయ్య పాదాల దగ్గర లేరు. తిరిగి రాలేదు కాబట్టి మళ్ళీ కుష్వేది వచ్చేసినట్లు లెక్క కాదు. వాళ్ళు అపవిత్రులా కాదు. అంటే యేసు వద్దకు తిరిగి రాని వారు కూడా శుద్ధులే. యేసు వద్దకు కృప శరణు కోరి వచ్చినప్పుడు వాళ్ళు అపవిత్రులు, ఆయన మాట చొప్పున శుద్ధులయ్యారు. శుద్ధులయ్యాక మళ్ళీ వారు రాలేదు కాబట్టి అపవిత్రులు లెక్కలో లేరు. శుద్ధులయ్యారు కానీ వారు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు పాపులు అందామా అపవిత్రులు అందామా కాదు, శుద్ధులు. మరి ఏంటి సమస్య? శుద్ధులు గనక దేవుని కృపకు పాత్రమైన సంతోషపరిచే జీవితంలో ఉన్నారంటే లేదు, బాధ పెట్టారు ప్రభువుని. ఏంటి సమస్య? సింపుల్, కృతజ్ఞత లేకపోవడం. పరిశుద్ధత ఉంది కానీ ఏమి లేదు. అలా జరుగుద్దా భూమి మీద? కొంతమంది పరిశుద్ధత విషయంలో రాజీ పడరు కానీ బరి తెగించి భయం విడిచి పాపం చేసే బలహీనత ఉండదు. కానీ తామంత పరిశుద్ధతలోనికి రావడానికి, ఆ రీతిగా పరిశుద్ధపరచబడడానికి ఎవరు కారణమో వారి పట్ల కృతజ్ఞత ఉండదు. ఇప్పుడు మేము పరిశుద్ధులమే ఎట్టాయోయా? నాకు ఈ మాట కనపడినప్పుడల్లా ఆ మనిషి గుర్తొస్తాడు, కోరహు. ఇశ్రాయేలు సర్వ సమాజం ప్రతివాడు పరిశుద్ధుడే. నువ్వెందుకు హెచ్చించుకున్నావు అని మోషేతో కంపేర్ చేసుకుంటాడు. మోషే ఎవరు? పని కట్టుకొని దేవుడే దిగి వచ్చి నువ్వు వెళ్ళు నాన్న అంటే, అయ్యా నేనే ఎందుకులయ్యా, మీరు నాకంటే యోగ్యుల్ని పంపండి అయ్యా, నాకు మాట కూడా తిన్నంగా రాదు, నేను ఎందుకులే అయ్యా. లేదు నాన్న నువ్వే వెళ్ళు. అయ్యా నువ్వు ఎవరిని పంపుదు వారిని పంపు, నేను నోటి మాంద్యములే అయ్యా, నేను తగనలే అయ్యా. దేవుడే దిగి వచ్చి నువ్వే వెళ్ళు అంటుంటే కూడా నేనెందుకులే, ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడితే చాలు, నేనే వెళ్ళాలి ఏమన్నది, ఎవరు వెళ్ళినా చాలే అయ్యా అని ఆయన ఎడుతాడు. ఏ యోగ్యత అర్హత లేకపోయినా లేవి కుటుంబంలో పుట్టినందుకే, కహాతు గోత్రానికి చెందినందుకే మందిరములో సేవను పరిచయం చేసే భాగ్యం ఇచ్చిన తర్వాత కూడా అది చాలదన్నట్లు నాయకత్వానికే గురిపెట్టి వాడు మాట్లాడతాడు. ఆడు ఈయన ఒకటేనంట. ఎక్కడండి పోలిక అసలు? మోసే క్యారెక్టర్కి ఆ బాబుకి, మోసే స్వభావానికి ఆయనకి ఎక్కడ? మోసే దేవుని ఒకరితో కట్టుబడుతున్నాడు, ఈయనము సేవ కట్టుబడతాడు. ఎక్కడ పోలిక సార్ అసలు? మోసే కడుపు కట్టుకొని 80 పగళ్ళు 80 రాత్రులు ఎండి మాడి తనకు అప్పగించబడిన లక్షలాది ప్రజలు ఎవరికి ఆకలి దప్పుకి లేకుండా ప్రయాసపడుతున్నాడు. వీడు పుల్లుగా తినేసి ఆయనకి అడ్డమవుతున్నాడు. ఏం పోలికండి ఆయనకి ఇంటికి అసలు? కొంతమందికి పరిశుద్ధతలోకి రావడంలో ఉన్నటువంటి సీరియస్నెస్ అసలు అంతగా ఇలాంటి అనుభవాల్లో, ఇలాంటి నడిపింపులోకి రావడానికి కారకులైన వారి పట్ల కృతజ్ఞత ఎందుకు ఉండదో అర్థం కాదు. కృతజ్ఞత లేదు కాబట్టి వాడు పాపి అందమ లేదు, వాడు పరిశుద్ధుడే. 90 శుద్ధులైరి కారా, కానీ ఎక్కడ? పరిశుద్ధత చాలా కీలకము, కానీ అది మాత్రమే సరిపోదు. మరి ఏముండాలి? మొదటి మాట, ఇంకా అదనపు తైలము పొందుకునే ఆరాటం, ఆతృత, అక్కసి ఉండాలా.
ఆ తాపత్రయం ఉండాలా. 2 కృతజ్ఞత ఉండాలా. దేవుని పట్ల మాత్రమే కాదు, నీవే రీతిగా దీవెన కారకంగా నువ్వు ఉండడానికి కారకంగా ఎవరిని దేవుడు వాడుకున్నాడో వారి పట్ల కూడా అన్నగారు సేవకు వచ్చి 25-30 సంవత్సరాలు అయిపోయింది. వేవేలకు సువార్త ప్రకటించారు, అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చారు, సంఘాలు కట్టారు, బైబిల్ కళాశాలలో అధ్యాపకునిగా దేవుని బోధలు చేశారు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత మొన్న మధ్య సంభాషణలో కూడా వారి ఆత్మీయ తండ్రి గారి గురించి మాట్లాడుతూ వారి దగ్గర మేము సేవ నేర్చుకున్నాం, ఉపదేశం నేర్చుకున్నాం అని ప్రస్తావిస్తే నేను చాలా ఆశ్చర్యపోయి ఆనందపడ్డాను. 25-30 సంవత్సరాల తర్వాత కూడా వారి పేరు చెప్పడం అవసరమా? అవసరం. దట్ ఈస్ ద క్వాలిటీ అండి. ఒక మనిషికి ఉండాల్సినటువంటి క్వాలిటీ అది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, మీకు చెప్పనా? డు నాట్ కొలాప్స్ ద బ్రిడ్జ్ విచ్ యు క్రాస్ ఓవర్, యూ మే నీడ్ ఇట్ అగైన్. నువ్వు దాటి వచ్చిన బ్రిడ్జిని కూల్చివేయవద్దు, నీకు అది మరలా అవసరం పడుద్ది. బ్రిడ్జి దాటిగానే పేల్చే తెలగరా బాబు, నువ్వు మళ్ళీ ఎలవాటు ఏం తలకెళ్ళని భక్తి అది. డు నాట్ క్రాస్ ఓవర్ ద బ్రిడ్జ్ విచ్ యు డు నాట్ కొలాప్స్ ద బ్రిడ్జ్ విచ్ యు క్రాస్ ఓవర్, యూ మే నీడ్ ఇట్ అగైన్. దాటి వచ్చిన వంతెన కోల్చవద్దు, నీకు అది మరలా అవసరం అవుద్ది. పరిశుద్ధత చాలా అవసరం, కృతజ్ఞత కూడా ఉండాలి. 3వ మాట, వాళ్ళు ఇంకెప్పటికీ ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు, లోకంలో తిరగాలి అనుకుని ఉండకపోవచ్చు. సాహోబతుకులో ఉన్న తల్లి గుర్తొచ్చి పరిగెత్తుకుంటుచ్చాడు. కుష్టి వ్యాధి కారణంగా తరుముతుంటే, పారిపోతుంటే, చెట్ల చాటుకు దాక్కుని ఏడుస్తున్న చిన్న బిడ్డ గుర్తుకొచ్చి, బిడ్డ నేను దేవుడు స్వస్థపరిచాడు, బాగున్నాను ఒక మాట చెప్పి వద్దామని వెళ్ళి ఉండొచ్చు. ఇలాంటి ప్రాక్టికాలిటీస్ ఎన్నైనా ఉండొచ్చు. ప్రభువుని మర్చిపోయి ప్రభువుని విడిచిపెట్టి బరితెగించి లోకంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి అయ్యుండకపోవచ్చు. ఒక్కసారి ఇంట్లో కనబడి, మా దేవుని కృపలో స్వస్థపరచబడ్డాను, మీరు నా విషయమే ఇంకా రోధించకండి, నేను మరలా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళుండొచ్చు. ఒక మాట చెప్పి వద్దామని వెళ్ళుండొచ్చు. దీనిని బట్టి ఇలాంటి సహజమైన పరిస్థితులు ఒకవేళ మనకు కూడా ఉండవచ్చు కనుక నేనేమంటున్నానంటే అవన్నీ నిజమే. స్వస్థత పొందినవాడు, శుద్ధుడైన వాడు, పరిశుద్ధపరచబడిన వాడు ఇంకెవరిని చూడకూడదు, ఎవరితో మాట్లాడుతుంది, కుటుంబ బంధాలు బాధ్యతలని తెంపేసుకోవాలని ఏమీ చెప్పడం లేదు. కానీ యేసు మరి ఆ మాత్రం అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏరి అని ఎందుకంటున్నాడు? రేపు వస్తారేమో కదా, వెయిట్ చేయొచ్చు కదా, వీళ్ళకైతే రేపైనా వస్తారేమో, ఉండొచ్చు కదా, ఎందుకు అలా మాట్లాడేశాడు కంగారు పడి? దేవుడు పరిపూర్ణుడు కదా, కంగారు పడి మాట్లాడు కదా. ఆయన మాటల్లో ఏమిటి అర్థం ఉంది? మరి నేను వచ్చి నా దగ్గరే ఉండిపోమంటున్నానా? నేను స్వస్థపరిచాను గనక, శుద్ధుని చేశాను గనక నీకు భార్య బిడ్డల ముఖం, తల్లి ముఖం చూడకుండా చచ్చిపోమని చెప్తున్నానా? మొదట వచ్చి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, నా దగ్గరే ఉండిపోమంటలేదు కదా అనేది కదా యేసయ్య హృదయం. ఆ శుద్ధులైన వారు ఇంకెప్పటికీ తమ భార్య బిడ్డల ముఖం చూడకుండా చచ్చిపోవాలని యేసయ్య కోరుకున్నాడా? వచ్చి ఒక్క థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. అంటే వాళ్ళు పరిశుద్ధులే, కానీ మొదటి ప్రాధాన్యత దేనికో తెలియట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. దే ఫెయిల్ టు ఫిక్స్ ద ప్రయారిటీ ఇన్ ద మినిస్ట్రీ లైఫ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వారు శుద్ధులయ్యారు, కానీ ఏది మొదట అనే ప్రాధాన్యత వాళ్ళకి. కుటుంబము ప్రాముఖ్యమే, సంఘము ప్రాముఖ్యమే, నీకున్న బాధ్యతలు ప్రాముఖ్యమే, వీటన్నిటికన్నా మించి యేసు పాదాల వద్ద సమయం గడపటం ప్రాధాన్యం. నా సన్నిధిలో వచ్చినందుకు, కృతజ్ఞత కలిగి ఉన్నందుకు, ప్రార్థన చేసినందుకు, నీ కుటుంబాన్ని, సేవగా అన్ని బాధ్యతలు వదిలేసి వాళ్ళ సావుకాలని గాలికి వదిలేయమని దేవుడు చెప్పడం లేదు కదండి. వచ్చాయా, నన్ను స్వస్థపరిచావు బాబు, చాలా వందనాలు అయ్యా అని ఒక్క దండం పెడితే సమాధానము కలిగి పుమ్మంటాడు తప్ప నాకు ఏమి ఇచ్చావు, ఎంత ఇచ్చావు, కొంతకాలం అక్కడ ఉండని రకం కాదు కదండి ఆయన. పరిశుద్ధత చాలా అవసరం, కానీ నెంబర్ 1 ఈ భక్తి, ఈ సమర్పణ, ఈ తెలివి చాలదు, నేను ఇంకా నింపబడాలి, అదనపు తైలాభిషేకమును పొందాలనే ఆతృత, ఆరాటం, దప్పిక అవసరం. 2
కృతజ్ఞత అవసరం. 3 ప్రాధాన్యతలు నిర్ణయించుకోవటం రావాలి. మొదటి ప్రాధాన్యత ఏది, రెండవ ప్రాధాన్యత ఏది? కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభువు వారు బోధ చేస్తూ ఏమన్నారు? ఆహారము కంటే వస్త్రమును, దానికంటే ప్రాణమును గొప్పవి కావా. ఆహారం కావాలి కాబట్టి వస్త్రం అక్కర్లేదంటామా? దిగంబర స్థితిలో చెట్టు వెనకాల సిగ్గుతో గజగజ వణికిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఆహారం కావాలా వస్త్రం కావాలంటే ఎవరైనా ఏమంటారు? ఖచ్చితంగా వస్త్రమే కావాలండి. అంటే నీకు ఆహారం అక్కడక్కడ బతుకుతావా? నీకు అన్నం వద్దా అంటే అన్నం కూడా కావాలి, కానీ దాంతో పోల్చుకుంటే వస్త్రం కావాలి. ఇప్పుడు వస్త్రం కావాలా ప్రాణం కావాలంటే ప్రాణం ఇంకా విలువైంది. ఇవన్నీ అవసరమే, ప్రభు ముఖ్యమే. కానీ దానికంటే కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభు చేసిన ప్రయత్నం అంతా కూడా నీ ప్రాధాన్యత ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఏది ఫస్ట్ అది చెప్పి లాస్ట్లో ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందో కాదురా, రాజ్యమును నీతిని మొదకు వెతకండి అన్నాడు. అంటే నువ్వు తినక్కర్లేదు తాగక్కర్లేదు అంటలేదు, అవి అవసరమే, కానీ ముందు రాజ్యం, ముందు నీతి, తర్వాత. అంటే మనకి ఏమి నేర్పుతున్నారు ప్రభువారు? ప్రాధాన్యతలు, ప్రయారిటీని సెట్ చేసుకోవడం రావాలి. ఏది ఫస్ట్? ఫ్యామిలీ ముఖ్యమే, కానీ ఏది ఫస్ట్? చర్చి ముఖ్యమే, కానీ ఏది ఫస్ట్? ప్రసంగికుడిగా ఉండటం ముఖ్యమే, కానీ ఏది ఫస్ట్? ఇది రావాలి మనకి. ప్రాధాన్యతలు ఏర్పరచుకునుట లేకపోవటం అనేది ఒక లోపం అయిపోయింది వాళ్ళకి. చివరిగా లోతును జ్ఞాపకం చేసుకుందా. 2 పేతురు 12 6 వచ్చిన వాళ్ళకి వెళ్తే పేతురు గారు ఏమంటాడు? ఆ నీతి మంతుడు లోతు నీతి గల తన మనసును నొప్పించుకొని బ్రతికాడు అని. అంటే పరిశుద్ధుల మధ్యలో, పరిపూర్ణుల మధ్యలో ఎలాగైనా గెంటికి వెళ్ళిపోవచ్చు. 10 మంది బైక్లు వేసుకెళ్తున్నాం, మనం ఒక్క బండికి పెట్రోల్ అయిపోతే ఎవడో ఒకటి లాగేస్తాడు ఏదో రకంగా. కానీ మనం ఒక్కమే అడవిలో ఉన్నప్పుడు ట్యాంక్ ఫుల్ లేకపోతే డేంజర్ కాదంటారా? సహవాసం ఉన్న బలం వేరు కదండి. మనం ఒక చల్లారుతో నీకొకడు బలపరుస్తాడు, ఒక లారిపోతే నీకు ఒక మండిస్తాడు. సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతంలో కూడా పరిశుద్ధతను కాపాడుకోవటం అంటే అమ్మ బాబోయ్, అసలు అంతకన్నా పరిశుద్ధుడికి ఎవడు ఉండడం అనిపిస్తుందిరా. చుట్టూ పరిశుద్ధులే ఉంటే ఆ లెక్క వేరు. భయంకరమైన సొదొమ గొమొర్రాలో కూడా నీతిగానే బతకడం ఎంత కష్టం. చూస్తే పాపమే, వింటే పాపమే. అలాంటి చోట పరిశుద్ధతను కాపాడు, కానీ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా? తను కాపాడుకోగలిగాడా? పరిశుద్ధత మాత్రమే సరిపోవట్లేదు, అర్థం అవట్లా. అంటే లోతుని దెబ్బ కొట్టింది ఏంటి? మంచి సహవాసం కోల్పోవడం. నువ్వు అక్కడ రాజులుగా ఉపయోగపడ్డావా, జనాలకు తీర్పులు చెప్పావా, సొదొమ డూర్లో కూడా పరిశుద్ధతను కాపాడుకున్నావా, ఇవన్నీ అసలుకి హైలైట్ అవ్వట్లా, మసకబారిపోతున్నాయి, అన్ని పనికిరాట్లా, కొట్టుపోయినాయి. బండి పెయింటింగ్ బాగానే ఉందన్న, లైట్ కూడా బాగా వెలుగుతుందన్న, క్లచ్ వైరు, బ్రేక్ వైరు అన్నీ బాగున్నాయి, ఇంజిన్ లేదురా. పరిశుద్ధుల సహవాసం పోయింది. ఎంత పరిశుద్ధతను కాపాడుకుంటే నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ కాపాడుకోగలిగావా? పరిశుద్ధుల లోపాలు. ఆమేన్. పాపాలు కాదు, పాపాలు మానేశారు, పాపాలు కడగబడ్డాయి, పరిశుద్ధులకు వచ్చారు, కొన్ని లోపాలు ఉండిపోయినాయి. సహవాసం కోల్పోవటం, పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోవటం లోపం అయిపోయింది, శాపం అయిపోయింది. చివరికి తనకి తన కుటుంబానికి మహానాశనం అయిపోయింది. ప్రియులారా, దైవజనులారా, పరిశుద్ధత అత్యంత కీలకమే, కానీ అది మాత్రమే సరిపోవటం లేదు. పరిశుద్ధతకు అనుబంధంగా నెంబర్ వన్ బలమైన అభిషేకం ఒక నాకు ఉండాలని నువ్వు తాపత్రయపడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రాధాన్యతను ఏర్పరచుకోవడం చేతనవ్వాలి. పరిశుద్ధుల సహవాసాన్ని నువ్వు కోరుకొని కాపాడుకోవాలి. పరిశుద్ధతకు అనుబంధంగా ఈ 4 కూడా కాపాడుకొని దేవుని ఎరిగిన వారు మాత్రమే కాక మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన స్థాయిలో ఉండి నిత్యత్వపును మహిమలో కొనసాగిద్దాం.
ఆ కృప సమృద్ధిగా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం.